అట్లాగే అర్చనలు జరుగుతూ ఉన్నాయి. ఓకే, కాశీ కూడా వైభవోపేతంగా ఉన్నది. ఓకే, ఓకే. చండీ యాగాలు జరుగుతున్నాయి. కేదారేశ్వర ఘాట్ లో చండీ యాగాలు జరుగుతున్నాయి. అలా అవిముక్త క్షేత్రమైనటువంటి కాశీ పరమశివునకు చాలా ఇష్టమైనటువంటిది కాబట్టి ఇక్కడ శివుని సేవించుకోవటంలో విశేషం ఉన్నది అని చెప్పి కాశీ వాసం చేస్తారండి. 9 నెలల 9 రోజులు ఓకే మనం గర్భంలో తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ దోషం పోయి మళ్ళీ పుట్టుక లేకుండా ఉండటం కోసమని చేసేటటువంటి దాన్ని గర్భవాసము అని అంటారు. 9 నెలల 9 రోజులు ఇక్కడ వాసం చేస్తారు. ఈ వాసం చేసే వాళ్ళందరూ కూడా పూర్తి నియమాలతో ఇక్కడ శివరాత్రి నాడు ఆ శివ దర్శనం చేసుకోవటం, గంగా స్నానం తెల్లవారుజాము నుంచే కాశీలో గంగా స్నానం విశేషంగా గంగ యందు అన్ని ఘాట్లలో కూడా విపరీతమైనటువంటి జనము. ఒక వ్యక్తి అన్నవాడు గంగలో స్నానం చేయకుండా ఈ రోజు ఉండటం లేదు, పరమశివుని దర్శించుకోకుండా ఉండటం లేదు. ఒక్కొక్క చోట క్యూలు అనంతంగా వ్యాపించి ఉన్నాయి. చాలా వైభవోపేతంగా ఉన్నది కాశీ. కాశీనగరము శివప్రీతికరంగా ఈ రోజున. ఓకే చిదంబర శాస్త్రి గారు. శర్మ గారు, వేదంలో ఒక పెద్ద ప్రశ్న ఇది. వేదంలో అసలు మహాకాళి, మహావిష్ణువు, మహాదేవుడు అనే ఉంది కానీ మహాశివుడు అనేది ఎక్కడా లేదు. కానీ ఈరోజు మనం మహాశివరాత్రి అంటాం. దీనికి లింక్ మహాశివుడు అనేది లేకపోయినా కూడా ఈరోజు మహాశివరాత్రి అని ఎలా అంటున్నాం? సాధారణంగా మిగతా అన్ని శబ్దాలకి ముందు మహా కనిపిస్తుంది, కానీ ఒక్క శివ శబ్దానికి ముందు మాత్రం వేదంలో ఎక్కడ మహా అనేటటువంటి శబ్దం వాడబడలేదు. ఓకే, అలా అని ఏదైనా లోటు ఉందా అంటే అంతటి తుల్యమైంది, అంతకంటే గొప్పదైంది ఒక్క శివుడికి మాత్రమే వాడేటటువంటిది ఒకటి ఉంది. అదేమిటి అంటే సదాశివుడు అంటారు. సదా విష్ణువు, సదా కృష్ణుడు, సదా రాముడు, ఇది ఇంకెక్కడా వాడరు. సదా లక్ష్మి, సదా సరస్వతి ఉండదు. సదా గణపతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాగణపతి అంటారు. కానీ సదాశివుడు అనేటటువంటి పదం సదా అంటే ఇంక ఎల్లప్పుడూ ఏది చేసినా అన్ని సందర్భాలలో సదా. మహత్ ఎప్పుడైనా కోల్పోవచ్చేమో, కానీ సదా అనే శబ్దం కోల్పోయే అవకాశం లేదు. అందుకని శివశబ్దానికి ముందు సదా ఉంటుంది. అయితే ఈ శివరాత్రి అని దీన్ని అంటున్నాం. మహాశివుడు కాదు ఇది, మహాశివరాత్రి. అంటే ఆ రాత్రికి మహా అనేటటువంటిది వాడబడ్డది. ఈ రాత్రి యందు శివుడు వచ్చాడు కాబట్టి శివరాత్రిని మహాశివరాత్రి అన్నారు తప్ప మహాశివుడి రాత్రి కాదు, ఇది మహాశివరాత్రి. కాబట్టి అద్భుతమైనటువంటి శివరాత్రిగా దీన్ని మనం ప్రత్యేకంగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అందుకనే ఈ మహా అనేటటువంటి శబ్దాన్ని ఇక్కడ ప్రత్యేకంగా వాడడం జరుగుతుంది. ఓకే, చిదంబర శాస్త్రి గారు, జనరల్గా